మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్. అందుకే సిబిఐ విచారణకు రాష్ట్ర నేతల డిమాండ్. ప్రభాకర్ రావు కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్. ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక అంశాలు. బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలంటూ చూస్తా ఉన్నాం. సో మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా కంప్లీట్గా ధ్వంసం చేసినంటే వీళ్ళు దేశ ద్రోహుల కిందనే పరిగణించాలి కదా. దేశద్రోహ చట్టం కింద వీళ్ళను దేశద్రోహులుగా ప్రకటించాలి. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దేశద్రోహులుగా ప్రకటించాలి. అంత దేశ సార్వభౌమత్వం పైన ఈరోజు వాళ్ళు దెబ్బకొట్టిరు. భారత రాజ్యాంగాన్ని అవమానించరు, భారత చట్టాలను అవమానించరు, భారత రాజ్యాంగ శాసనాలకు విరుద్ధంగా పాలన చేసి ఈరోజు వ్యవస్థల్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసిరు. వీళ్ళంతా కూడా ఎంత దుర్మార్గమైన పాలన అంటే అంత దుర్మార్గం పాలన చేశారు. సో ఆఖరికి మావోయిస్టులకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో రేపు దీనిపైన సిబిఐ విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఏది బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక ఉందట. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఇంప్లీడ్ అయిందట వీళ్ళు. మరి సిబిఐ ఇంప్లీడ్ అయిందా, మరి ఎవరు ఇంప్లీడ్ తెలియదు. కానీ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని జాతీయ బీజేపీ నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతుందా? ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేయడానికి ఇదే కారణమా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం కావడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే కేసులో బీజేపీ ఇంప్లీడ్ అయిందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. దాదాపు 15 రోజుల కిందట ఈ నివేదికను వెల్లడించాయి. ఈ నివేదికలో ఏముందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. చూడండి, ఇక్కడ చూడండి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో ఒక నివేదిక ఇచ్చిందట, ఫోరెన్సిక్ నివేదిక. సో అందులో ఏముంది అనేది చాలా కీలకమైన విషయాలు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అందుకే వాళ్ళు జూబ్లీస్ మీద అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక. తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర సమాచారం బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పార్టీ వర్గాలు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అధినాయకత్వానికి చేరినటువంటి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పలు కీలక అంశాలు పేర్కొన్నారు. అందులో మావోయిస్టుల పేర్లతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు, జడ్జీలు, సినీతారులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడిన అంశాలను కూడా ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేశారు. ఈ ట్యాపింగ్ ద్వారానే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థికి సంబంధించి 7 కోట్లను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు అభ్యర్థులను సినీతారులను బెదిరించి 100 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును అప్పటి ప్రభుత్వ పెద్దలు హవాలా ద్వారా విదేశాలు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రిటైర్ అయిన ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించడం వెనుక భారీ స్కెచ్ ఉంది. కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియామకం జరిగింది. ఎన్నికల సర్వేలతో పాటు ఫలితాలు వెలువడే సమయంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని నిర్ధారణ కావడంతో ఎస్ఐబి తన వద్ద ఉన్నటువంటి డేటాను ధ్వంసం చేసింది. ఇందులో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక డేటా ఉందని నివేదికలో పేర్కొంటూ ఆ పార్టీ వర్గాలు వివరించాయి. ఆ 2 పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యం అంటూ చూస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ చెక్ పెట్టే లక్ష్యంతో ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ లొంగ తీసుకొని పవర్లోకి రావాలంటే ఫోన్ ట్యాపింగ్ అంశం సిబిఐ చేతిలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా లోపలికి పోతారు. సో అప్పుడు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టాను కానీ బీఆర్ఎస్ పార్టీ లొంగ తీసుకొని వాళ్ళ అధికారులు రావడానికి మొత్తం ప్లాన్ చేసడానికి స్కెచ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్లో ఇంకా కీలకమైనటువంటి డేటా, సమగ్రమైనటువంటి ఒక మావోయిస్ట్ డేటా ధ్వంసమైందట. అది మరి ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం కంప్లీట్గా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అవి బయటకు వస్తే చాలా విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.